హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 11th మార్చ్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దామండి. ఓకేనా? సో ముందుగా మనకి ఫస్ట్ క్వశ్చన్, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఏ రెండు ప్రాంతాల మధ్య ఇది అంటే ఏ రెండు ప్రాంతాలని కలుపుతుంది? సో ఈ రీసెంట్గా మనకి ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా ఏంటి పంపించింది, అసలు అది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి సిలిగురి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన పార్బతీపూర్ ఏంటండి, మన ఇండియాకి సంబంధించిన సిలిగురి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన పార్బతీపూర్, ఈ రెండింటి మధ్య ఈ రెండు ప్రాంతాలని ఈ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది సో కలపడం జరుగుతుందన్నమాట. సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మన ఆన్సర్ ఏంటి అండి? ఆప్షన్ ఏ అన్నమాట. సో ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ లైన్ ఏదైతే ఉందో ఇది భారత్ బంగ్లాదేశ్ నుంచి డీజిల్ సరఫరా చేయడానికి నిర్మించిన ఒక పైప్ లైన్ అనమాట. సో ఇది మనకి భారత్ బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి అండ్ అలానే బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ వరకు ఉంటుంది ఈ పైప్ లైన్ అనేది. సుమారు 131.5 కిలోమీటర్లు పొడవును కలిగి ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ భారత్లో అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ బంగ్లాదేశ్లో అయితే 126.5 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ పైప్ లైన్ అనేది ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది 2023 మార్చి 18న ప్రారంభించడం జరిగింది. మనకి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల డీజిల్ బంగ్లాదేశ్కి ఎవ్రీ ఇయర్ మనం పంపించడం జరుగుతుందన్నమాట, సరఫరా చేయడం జరుగుతుంది, గుర్తు పెట్టుకోండి. అసలు మెయిన్లీ మనకి ఫ్రెండ్షిప్ లైన్ ఏ రెండు దేశాల మధ్య ఉంది అని క్వశ్చన్ అడిగినా మనకి బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉండడం జరిగిందనమాట. ఒకవేళ దానికి సంబంధించిన ప్రాంతాలు అయితే పార్బతీపూర్ అండ్ సిలిగురి. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇటీవల భారతదేశంలో ఏ ఆఫ్రికా దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యం అయితే సరఫరా చేయడం జరిగిందండి. సో రైస్ని మానవతా సహాయంగా పంపించింది ఏ ఆఫ్రికా దేశానికి? ఓకేనా. సో ఇటీవల భారతదేశము ఏ ఆఫ్రికా దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే పంపించడం జరిగింది, సహాయం చేయడం జరిగింది అంటే మాలావి. ఏ దేశానికండి? ఇది ఆఫ్రికా దేశం అన్నమాట, మాలావి. సో దీనికి ఇప్పుడు కరువు అయితే రావడం జరిగింది, దానికి సంబంధించిన పాయింట్స్ చూద్దాము. ఆన్సర్ ఏంటండి? మాలావి. సో ఇప్పుడు మనకి భారతదేశం ఆఫ్రికా ఖండంలోని మాలావి దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే మానవతా దృక్పథంతో పంపించడం జరిగిందండి. అసలు ఈ మాలావి ప్రస్తుతం ఏంటి అంటే ఎల్ నినో అనే ప్రభావం తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంది. సో ఇది మనకి జోగ్రఫీలోని చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎల్ నినో. సో దాని గురించి కూడా చూద్దాము. సో మెయిన్లీ మహారాష్ట్రలోని నవసేవ అనే ఓడరేవు నుండి ఈ మాలావికి పంపించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని నవసేవ అనే ఓడరేవు నుంచి పంపించడం జరిగింది ఈ మాలావికి. మెయిన్గా ఇప్పుడు ఎల్ నినో అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి ఎల్ నినో అనేది వార్తల్లో వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్ చూద్దామండి. సో ఎల్ నినో అంటే సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య ప్రాంతాల్లో నీరు పశ్చిమ దిశగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు ప్రవహిస్తూ అక్కడ వెచ్చటి నీటిని నిల్వ చేస్తుంది అనమాట. సో అండ్ అలానే కానీ ఎల్ నినో ఏదైతే ఉంటుందో ఆ సమయంలోని దీని ప్రభావం బలహీనపడుతుంది. సో ఇక్కడ ఈ ప్లేసెస్లో ఉండే వాటర్ ఏమవుతుంది అంటే మొత్తానికి ఆపోజిట్ వేలో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆపోజిట్ వేలో వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది, కరువు అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది తగ్గిపోతుంది అండ్ అలానే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కరువు అనేది ఏర్పడుతుంది అనమాట. పంటలు సరిగా పండవు, సో దానివల్ల కరువు అనేది ఏర్పడుతుంది. సో ప్రెజెంట్ ఈ ఎల్ నినో అనే కరువు కాటకం వల్ల ఏ దేశము బాధపడుతుంది అంటే మాలావి. గుర్తుపెట్టుకోండి, మనం 1000 మెట్రిక్ టన్నుల బియ్యం అయితే సరఫరా చేయడం జరిగింది.
ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ ప్రచారం ఏ సందర్భంలో ప్రారంభించారు? దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అసలు దేని గురించి చూద్దాము. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అసలేంటి? సో మెయిన్గా ప్రాక్సీ సర్పంచ్ అంటే ఏంటి అంటే, సో మెయిన్లీ మనకి ఫీమేల్ ఎవరైతే ఉంటారో ఒక ఉమెన్ని సర్పంచ్గా ఉంచి దాన్ని వెనకతలు నడిపించింది మొత్తం మేల్ పర్సన్ అనమాట. సో వాళ్ళని ఎలాంటి డిసిషన్ తీసుకోనికుండా అంతా కూడా ఆ వెనకాతల ఆ మేల్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. సో సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది దేంట్లో భాగంగా అంటే, సో రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగింది కదండి, ఎప్పుడు March 8th. సో ఆ రోజైతే దీన్ని తీసుకురావడం జరిగింది, సే నో టు ప్రాక్సీ సర్పంచ్. సో ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ప్రచారాన్ని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వార్తల్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చూడాలి. సో ఈ ప్రచారం మనకి 2026 March 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రారంభించారు. సో ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలలో మహిళా సర్పంచ్ల స్థానంలో వారి భర్తలు లేదా పురుషుల బంధువులు ఏంటంటే అధికారాన్ని వినియోగించే ఈ ప్రాక్సీ సర్పంచ్ లేదా సర్పంచ్ పద్ధతిని నిలిపివేయడం లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో దాని సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరిగిందండి, సే నో టు ప్రాక్సీ సర్పంచ్. సో మనకి క్వశ్చన్ అనేది ఏ మినిస్ట్రీ అని అడగొచ్చు, లేదంటే ఈ దేని సందర్భంగా ప్రారంభించారు అని అడగొచ్చు, లేదంటే అసలు మీనింగ్ ఏంటి అని కూడా అడగొచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే పంచాయతీ రాజ్ మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో స్టాటిక్ జీకే కూడా మనం కొంచెం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే రివిజన్ అవుతుందన్నమాట. సో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇచ్చింది. సో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇచ్చింది విచ్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే, సో మనకి 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట, 73వ సవరణ, గుర్తుపెట్టుకోండి. సో ఇది భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించే కమిటీ ఏంటి? అసలు మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించే కమిటీ ఏది సిఫార్సుల మేరకు ఇది మనకి వచ్చింది అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ అనమాట. బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957. కమిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాలిటీలో, గుర్తుపెట్టుకోండి. అండ్ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట అమలు చేసిన రాష్ట్రం ఏంటి? సో భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్. ఇది మనకి 1959లో యాక్సెప్ట్ చేసిందనమాట రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బేసిక్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్. సో నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక హైవేస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ మనకి ట్రీస్ ఏవైతే ఉంటాయో గ్రీనరీ, సో ఇదంతా మనకి ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉందనుకోండి, సో ఇదంతా మనకి ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ కార్యక్రమం ఎవరితో కలిసి అమలు చేస్తున్నారు? సో దీనికి సంబంధించి ఒక MOU కుదుర్చుకున్నారనమాట. సో ఏ రెండింటికి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. NRSC, ఇస్రోతో అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా మనకి ఈ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము, ఓకేనా. ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. సో నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన కార్యక్రమం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగిందండి. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఈ కార్యక్రమం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC, ఇది మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సంస్థ అన్నమాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండ్ అలానే NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండింటి మధ్య కుదిరిన 3 సంవత్సరాల అవగాహన ఒప్పందం అనమాట. 3 సంవత్సరాలు ఒక MOUను భాగంగా దీన్ని అయితే చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇటీవల అంతర్జాతీయ హోదా పొందిన మదురై విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
మనకు తెలిసిందే కదండి, మదురై విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది. సో ఈ మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదానైతే కల్పించడం జరిగింది. దేనికోసం అంటే ఇక్కడ ఉండే టెంపుల్ని ఇంకొంచెం అభివృద్ధి చేయడానికి అనమాట. ఇది మనకి తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రంలో ఈ మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హోదాని అయితే కల్పించడం జరిగిందండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఒక్క నిమిషం, సారీ అండి, ఇక్కడ మనకి మ్యాటర్ అనేది మిక్స్ అయింది. సో తమిళనాడుకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో ఇక నేను హైలైట్ చేయడం లేదు, సో హైలైట్ చేయడం మర్చిపోయాను అనమాట. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అధిక శక్తి అండ్ ప్రోటాన్ యాక్సిలేటర్ని సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట. సో దీని గురించి కూడా చూద్దాము. సో రీసెంట్గా మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది కూడా మిస్ అయింది. సో విశాఖపట్నానికి సంబంధించిన ఒక నిమిషం. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రోటాన్ యాక్సిలేటర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారండి. ఇది ఎక్కడ అంటే విశాఖపట్నం. సో రీసెంట్గా అధిక శక్తి ప్రోటాన్ యాక్సిలేటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే విశాఖపట్నం. దీనికి సంబంధించి ప్రోటాన్ యాక్సిలేటర్ అంటే ఏంటి? సో ఈ ప్రోటాన్ యాక్సిలేటర్ అనేది ప్రోటాన్ కణాలను చాలా అధిక వేగంతో ప్రయాణం చేసే యంత్రం అన్నమాట. సో నార్మల్గా కాకుండా కొంచెం అధిక వేగంతో ప్రయాణింప చేస్తుంది కాబట్టి సో ఇది మనకి ప్రోటాన్ యాక్సిలేటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా న్యూక్లియర్ పరిశోధన మరియు వైద్య చికిత్స శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. సో దీన్ని మనకి ఎక్కడ నిర్మించబోతున్నారండి? విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా, సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్, అక్కడ మనకి క్వశ్చన్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో మహిళా సాధికారత కోసం 500 మిలియన్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ను సమీకరించిన బ్యాంక్ ఏది? సో మహిళల కోసం ఈ లోన్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఇది ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓకేనా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. మనకి మెయిన్గా ఎస్బీఐ ఇప్పుడు మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి ఎస్బీఐ స్థాపన గురించి చూద్దామండి. సో ఎస్బీఐ స్థాపన మనకి 1955లోని ముంబైలో ఏర్పాటు చేశారు హెడ్ క్వార్టర్స్. ఇది మనకి ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా అంటే పబ్లిక్ సెక్టార్. సో పబ్లిక్ సెక్టార్కి సంబంధించి మనకి 12 ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. నియంత్రణ సంస్థ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఓకేనా, ఇప్పుడు మనకి ఆ 12 పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్ కూడా చూద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అండ్ అలానే సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఓకేనా, ఇవన్నీ మనకి 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. అండ్ భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా మనకి లోన్స్ అయితే మహిళల కోసం తీసుకురావడం జరిగింది, గుర్తు తెచ్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. అంతరిక్ష వైద్య పరిశోధనల కోసం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ ఏది? సో ఇప్పుడు మనకి ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే ఎయిమ్స్ ఢిల్లీ అనమాట. సో అంతరిక్ష వైద్య పరిశోధనల కోసం అనమాట. సో ఎవరైతే మనకి అంతరిక్షంలో వెళ్తారో వాళ్ళకి సంబంధించిన పరిశోధనలు చేయడానికి, వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కోసం అన్నిటికీ కూడా ఈ భాగస్వామ్యం అయితే కుదుర్చుకోవడం జరిగిందండి. సో దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో అంతరిక్ష వైద్య పరిశోధన అభివృద్ధి కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మధ్య ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరిందనమాట. సో దానికి సంబంధించి మెయిన్ ఉద్దేశం ఏంటి? సో స్పేస్ మెడిసిన్స్ అంతరిక్ష వైద్యంపై పరిశోధనలు చేయడానికి, అంతరిక్ష ప్రయాణంలో మానవ శరీరంపై వచ్చే ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఈ MOU అయితే కుదుర్చుకోవడం జరిగిందండి, ఎయిమ్స్ ఢిల్లీ అండ్ ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా.
కోల్డ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను నిర్వహించే సంస్థ ఏది? సో ఇది మనకి కోల్డ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ను నిర్వహించే సంస్థ ఏది అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మనకి కోల్డ్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అయితే నిర్వహిస్తుంది. సో కోల్డ్ అంటే మనకు అర్థమవుతుంది కదా. సో కోల్డ్ రెస్పాన్స్ అనేది ఒక పెద్ద స్థాయి అంతర్జాతీయ సైనిక విన్యాసం అనమాట. సో ఇది మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఈ సైనిక విన్యాసాలు మార్చి 9 నుంచి మార్చి 19 వరకు జరుగుతున్నాయి అన్నమాట. అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? సో ఆర్కిటిక్ ప్రాంతంలోని విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో నాటో దేశాల మధ్య సమన్వయాన్ని పెంచడానికి భూ సముద్ర వాయు అంటే మనకి ఎయిర్ లేదంటే ల్యాండ్ వాటర్లో కానీ సైబర్ రంగాలలో సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని రక్షించడానికి దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. సో పాల్గొనే వారు ఎవరు? సుమారు 25,000 మంది సైనికులు, 14 నాటో సభ్య దేశాలు అనమాట దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ప్రదేశము. సో ఈ విన్యాసం ప్రధానంగా ఉత్తర నార్వే ఏదైతే ఉందో నార్వే అండ్ అలానే ఫిన్లాండ్లోని జరగడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒక సైనిక కూటమి అనమాట. సో ఇది మనకి సభ్య దేశాల భద్రత కోసం ఈ అంతర్జాతీయ రక్షణ సంస్థ స్థాపన జరగడం జరిగిందనమాట. ఎప్పుడు స్థాపించారు అంటే 1949 ఏప్రిల్ 4న. సో ఇది మనకి బ్రెజిల్లో ఉందండి హెడ్ క్వార్టర్స్. అండ్ స్టార్టింగ్లో మనకి 12 దేశాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనకి మొత్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయంటే 32 దేశాలు అయితే ఉండడం జరిగిందండి. సో సభ్య దేశాల సమూహ భద్రత గురించి అండ్ సభ్య దేశంపై దాడి జరిగితే దాని అన్ని దేశాలు కలిసి రక్షణ ఇవ్వడానికి ప్రపంచంలో శాంతి మరియు భద్రతల కోసం ఇదైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆర్టికల్ 5 అంటారు. అంటే ఒక దేశంపై దాడి జరిగితే అన్ని దేశాలపై దాడి జరిగినట్టే అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించింది. అండ్ నాటోలో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారండి? సో 32 దేశాలు అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మన ఇండియా భాగమా కాదా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఓకేనా, ఇటీవల మనకి 2023లో ఫిన్లాండ్ అయితే చేరింది. అండ్ స్వీడన్ అనేది 2024లో చేరడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సెస్నాగ్ 150 డ్రోన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఈ సెస్నాగ్ 150 డ్రోన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దామండి. న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ అనమాట. ఈ సెస్నాగ్ 150 అనేది అభివృద్ధి చేసిన సంస్థ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ బెంగళూరుకి సంబంధించిన సంస్థ అనమాట. ఇది ఏంటంటే ఒక లాంగ్ రేంజ్ స్వార్మ్ అటాక్ డ్రోన్. ఇది మనకి ఒక స్వార్మ్ అటాక్ డ్రోన్ అనమాట. ఈ సెస్నాగ్ అనేది సుమారు 150 కిలోమీటర్లు అయితే పరిధిలో ఇది మనకి ప్రభావం చూపిస్తుంది. సో మెయిన్లీ సైనిక దాడులు, పర్యవేక్షణ, లక్ష్యాలను నాశనం చేయడము ఇది కి సంబంధించింది అనమాట. ఇది మనకి సూసైడల్ డ్రోన్కి సంబంధించింది. సో మనకి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అక్కడ మనకి తనంతట తాను చనిపోతుంది అనమాట. ఇది స్వార్మ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ స్వార్మ్ టెక్నాలజీ అంటే అనేక డ్రోన్లు ఒకేసారి దాడి చేస్తాయి అన్నమాట. ఒకేసారి లక్ష్యంగా దేనిపైన అయితే పెట్టాయో అన్నీ ఒకేసారి కలబడడం జరుగుతుందండి. సో సమన్వయంతో పనిచేసే లక్ష్యంపై దాడి చేయడమే స్వార్మ్ టెక్నాలజీ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇప్పుడు రీసెంట్గా మనకి అవతార్ డ్రోన్ అనేది వార్తల్లో వచ్చిందండి. సో దీనికి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఈ అవతార్ అనేది గాలిలోను మరియు నీటిలో రెండింటిలోనూ పనిచేయగలదా, లేదంటే ఇది మనుషులు రవాణా చేయగలదా, కేవలం భూమిపై మాత్రమేనా, లేదంటే అంతరిక్షంలోనా? సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే గాలి మరియు నీటిలో రెండింటిలో మనకి పనిచేయగల ఉభయచర డ్రోన్ అనమాట. ఉభయచర. సో ఇది మనకి మొట్టమొదటి ఉభయచర డ్రోన్ అండి. ఇది అవతార్, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ అవతార్ అంటే ఆంఫిబియోస్ వెహికల్ ఫర్ ఆటోనమస్ టాక్టికల్ ఏరియల్ aquatic
రికన్సియన్స్ అనమాట. ఇది ఫుల్ ఫామ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, లేదంటే పీడిఎఫ్ ఏమైనా కావాలి అన్నా సరే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరు తయారు చేశారు అంటే అక్వా ఎయిర్ హెక్స్ ఆటోనమస్ సిస్టమ్ ఏదైతే ఉందో బెంగళూరు సంబంధించిన సంస్థ అనేది అభివృద్ధి చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఇది అంటే ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకి గాలిలోనూ అండ్ సాధారణ డ్రోన్ లాగా ఎగరడమే కాకుండా నీటిలో ల్యాండ్ అయ్యి నీటి లోపల కూడా వెళ్ళి పరిశోధన చేయగలదు. అంటే ఇది ఒకే పరికరము ద్వారా గాలి నీరు 2 విభాగాలను పనిచేయగలదు అనమాట. ఓకేనా. అవతార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2026లో జరిగిన అంతర్జాతీయ మలేరియా సమావేశము ఇక్కడ నిర్వహించబడింది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ మలేరియా సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మార్చ్ 7 నుంచి 9 వరకు 2026లో సో 3 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశం న్యూఢిల్లీలో జరగడం జరిగిందనమాట. దీని భారత ప్రభుత్వపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ICMR ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నిర్వహించబడింది. సో ICMR భారతదేశపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఈ 2 నిర్వహించబడింది. సో ఇయర్ థీమ్ ఏంటి అంటే డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్. సో మనకి తెలుగులో అయితే మ్యాక్సిమం దీన్నే మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలి అంటే కంప్లీట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోకూడదండి. సో డిస్కవరీ